కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనకాయపల్లి తాండవాసులు. అభివృద్ధికి మారుపేరు నిరంజనుడు అంటున్న ప్రజానీకం. నిరంజన్ రెడ్డి నాయకత్వములో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. పెద్దమందడి మండలం అనకాయపల్లి తండావాసులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ నాయకులు ముత్యానాయక్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు కె తిరుపతి వెంకటేష్, సీతారాం నాయక్లతో పాటు 50 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కొంతమంది మన సర్పంచ్గా పోటీ చేసి గవర్నమెంట్ ఓడిపోయినటువంటి మోతి అన్న ఎప్పుడొచ్చినా మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ. ఇద్దరు బాగా సెక్యూరిటీలో పనిచేసేటువంటి సోదరులు కూడా వాళ్ళకి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళందరూ వస్తారు, యానిటర్ సార్ అని చెప్పి నాకు ఫోన్ చేసింది. వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు మీ అందరికీ రామరాం, సేమ్ రామరాం. జై సేవల, జై సేవల, జై తుల్జా భవాని, జై తుల్జా భవాని. సంక్రాంతి కూడా చేస్తారు కానీ పోషణ చేసినంత పెద్దగా వేరే చేయలేదు. అవుతా సంతోషం. మీ అందరికీ ఇంకో మీ కుటుంబాలకు అందరికీ ఇచ్చినటువంటి సందర్భంగా మీకు స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వాస్తవంగా తెలంగాణలో ఉండేటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ వచ్చేకంటే ముందు ప్రాంతాలు తలుసుకుంటే ఏం గుర్తొచ్చేదంటే పేదరికం గుర్తొచ్చేది, వర్షాలు గుర్తొచ్చేది, వ్యవసాయం నడవక పరాయి ప్రాంతాలకు బతుకుదేవు కోసం పోయేది గుర్తొచ్చేది. ఇంకా దిక్కులేని పరిస్థితులలో ఉండేటువంటి ముసలోళ్ళు, చిన్నపిల్లలు, తర్వాత పాడుపడినటువంటి ఇళ్లతోన కనిపించేది. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల పరిపాలన కాలంలో ఒకేడు అభివృద్ధి చేసుకుంటాం. పెన్షన్ ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చినా, ఇంకేమి ఇచ్చినా అందరికంటే ఎక్కువ బాగా సద్వినియోగం చేసుకొని వాటిని వాడుకొని ఓ పద్ధతి ప్రకారంగా మెట్టు ఎక్కి అభివృద్ధి చెందినటువంటి, వేగంగా అభివృద్ధి చెందినటువంటి జాతి ఈ లంబాల జరిగేది. నీళ్ళు వచ్చినాక వ్యవసాయం ముత్తల గట్లలో కూడా ఏడైతే దాని ఖాళీ లేకుండా ఏ తాండాలైనా సరే మాకు నీళ్ళు అందుతూనే ఉంటే ఏదో రూపంలో వాళ్ళకి నీళ్ళు అందించే ఏర్పాటు చేసిన, అది పైప్ లైన్లు కావచ్చు, కాలువలు కావచ్చు, చెల్లగిరి కావచ్చు, ఏదో రూపంలో నీళ్ళు అంది పంటలు పండేటువంటి ఏర్పాటు చేసినాం. నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి తాండాకు నాలుగు ఇచ్చినాం. ప్రతి తాండాకు దాదాపు రోడ్లు వేయించినాం. గతంలో సంతలాలకు పోయేది మీ వాళ్ళు, మీ పెద్దోళ్ళు, మీ అవ్వళ్ళు, మీ మామూళ్ళు, మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు సంతలాలకు పోయేటప్పుడు నడిచిపోయేది, వేరే మార్గం ఉండేది. ఏ తాండా, మీ తాండానే కాదు, ఏ తాండావాసులైనా పరిసరాల్లో దగ్గరలో ఉండేటువంటి ఒక పెద్ద ఊరుకో కదా. నేను నిన్న పావురెడ్డిపల్లి తాండాకు పోయిన మనల్ని, గుండెల తాండాకు పోయిన మనల్ని పిలిస్తే వాళ్ళ సర్పంచ్ మన మైండ్ చేసి మన నాయకుడి భార్య వెంకపత్రం పోతే ఒక 10-12 మంది 25, 26, 27 ఉన్నారు.
నేను అడిగిన ఆశ్చర్యం వేసింది, ఎన్ని తాండాలో పిల్లలకు కానీ క్రికెట్ ఆడడానికి వచ్చింది. లేదు సార్ ఒకటే తాండా. అరే మీ ఒక్క తాండాలకు ఇంతమంది ఉన్నారంటే అవును సార్ మాత్రం కరెక్ట్ చెప్పాలంటే మా తాండానే సార్. చిన్న తాండాల అందరు చదువుకునే పిల్లలు అందరూ బయట చదువుతున్నారు, వనపర్తిలో హైదరాబాద్లో 6-5 చదువుతున్నారు. దాంట్లో 35 మంది ఉద్యోగాలు చేస్తుంటారు. 35లో 25 మంది సర్కారు ఉద్యోగాలు చేస్తుంటారు. ఒక్క తాండాల నేను రమేష్ తమ్ముడి సార్ పరిచయం చేసుకున్నాను. ఈ మార్పు ఎట్లకెళ్ళి వచ్చింది? ఇలా బైక్ లేని ఇల్లుందా మీ దాంట్లో ఎవరికని? మోటార్ సైకిల్ లేని ఇల్లుందా? వెంకటికి 40-50 ఏళ్ల కింద మీ మొత్తం తాండాలు ఊరు కలిపితే జగదీశ్వర సార్ ఒకరికి ఉండేదా బైక్ ఉండేనా? ఇలా బైక్ లేని ఇల్లు తాండాలలో లేదు, గ్రామాలు ఇచ్చిపెట్టి. ఈ స్థితి ఇంత వేగంగా పెరగడానికి కారణం ఏంటి? తెలంగాణ వచ్చి ఒక పద్ధతి ప్రకారంగా కేసీఆర్ దాన్ని మెట్టు అభివృద్ధి చేసిండు కాబట్టే ఇది సాధ్యమైంది. లేకుంటే అవుతుండేనా? అన్ని బాగున్నాయి కానీ మా సరాయి వద్దనే కదా సార్ కేసీఆర్ అని చెప్పి మీ ఆడవాళ్ళు అంత బాగుంది ఇంకా 2 సార్లు చూసినాం కదా అని చెప్పి కాంగ్రెస్ ఏం చూస్తారు? కాంగ్రెస్ ఏం చూస్తుంది? ఎందుకంటే 50 ఏళ్ళు చూస్తుంది. సల్లా ఉందే పానం ప్రజలకు, సల్లా ఏది కదా ఇప్పుడు చెప్పాలి, మీరు గుర్తు చేయాలి. అడగలుగుతున్నా వచ్చినట్టు చెప్పకపోతే మళ్ళీ మర్చిపోతారు, మూఢనమ్మకం చేస్తున్నాను. కాబట్టి ఈ పరిస్థితిని చాలా వేగంగా మిగతా వాళ్ళ కంటే కూడా ఎక్కువ వేగంగా అర్థం చేసుకొని కాంగ్రెస్ మోసాన్ని రాష్ట్రంలో అతి ఎక్కువగా వేగంగా అర్థం చేసుకున్నటువంటిది గిరిజనులు, లంబాడి జాతి. ఇవాళ మీరు మళ్ళీ కదిలి మాకు మళ్ళీ కేసీఆర్ కావాలి, మన ప్రాంతంలో మళ్ళీ మనమే కావాలని మీరు ఇట్లా తండోపుతండాలుగా వస్తున్నటువంటి సందర్భం సంతోషం కల్పిస్తున్నది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఏ పనులైనా చేద్దాం. రేపు మళ్ళీ మొన్న చాలా దగ్గరకు వచ్చి పోయి కష్టపడ్డాడు బ్రహ్మాండంగా. మీరు ఈ జాయినింగ్ ఏదో ఎలక్షన్ల ముందు జాయిన్ అయితే ఆయన గెలిచేటోడేనా? అవునా కదా? సరే అయిపోయింది. రేపు ఎంపీటీసీ వస్తుంది. ఆ ఎంపీటీసీ ఎస్టీ వస్తే మళ్ళీ మీరే అవుతారు, ఎవరో ఒకరు మీద అంటారు. అవునా కదా? సో ఎట్లా అనేది అనుకుందాము. బరాబ్ పార్టీ గుర్తు మీద వచ్చేటువంటి రేపు వచ్చే ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని కానీ గెలిపేందుకే మీ శక్తి అంతా కూడా వాడాలి. వాడతారు కదా పక్కా. తెలంగాణ